ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాదాపు 6 నెలల తర్వాత జరిగినటువంటి దాడిది. ఓకే. ఏది ఈ అరెస్టు, ఈ వ్యవహారం అంతా. హ్మ్. అందుకని ఆయన మూడు సరెండర్ మూడ్‌లో ఉన్నాడాయన. ఏదో పద్ధతిలో బయటపడాలి ఈ కేసుల్లో నుంచి అనుకుంటున్నాడు కానీ, ఇక్కడ పీటీ వారెంట్లు ఇష్యూ అవుతాయి. ఈ పీటీ వారెంట్లు అన్నీ వచ్చిన తర్వాత ఆయన వాటన్నిటిలోనూ బెయిల్ పొంది బయటకు రావాల్సి ఉంటుంది. అందుకని అంత ఈజీ వ్యవహారంగా కనిపించట్లేదు. ఇక ఆయన ఏదైనా చెప్పుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పకపోతే కుదరదన్నారు అందుకని చెప్పాను అని కూడా చెప్పించొచ్చు. ఆయనతో పెద్ద కష్టమేం కాదు. హ్మ్. పోలీస్ ఇంట్రాగేషన్‌లో రకరకాల పద్ధతుల్లో వాళ్ళు అంటే ఒక విచిత్రమైన వాతావరణంలోకి వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళగానే సైకలాజికల్‌గా. దీనిలో నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిదే మోటోగా నిలబడుతుంది ఆ టైంలో. ఓకే. నిలబడినప్పుడు వీళ్ళకి అనుకూలమైనటువంటి విషయాలు చాలా చెప్పి వాళ్ళతో చెప్పించి హ్మ్. ఇదే కదా జరిగింది, ఇలాగే జరిగి ఉంటుంది కదా అంటారండి. వాళ్ళు చెప్పరు. మీరే మాట్లాడారా? ఎవరైనా స్క్రిప్ట్ పంపించారా? అంటే అందులో తను బయటపడటానికి అవకాశం ఉన్నటువంటి మార్గాన్ని అన్వేషించి, అవునండి ఎవరో పంపిస్తే మాట్లాడారు నాకెందుకు అంటాడీయన. ఓకే. బయట నుంచి వచ్చిన స్క్రిప్టులకి నేను మాట్లాడాను తప్ప నాకేం తెలీదు అని పక్కన ఒక వాక్యం రాసుకుంటారు. హ్మ్. ఎవరు పంపించారు వాళ్ళు ఆ స్క్రిప్టులు? సజ్జల రామకృష్ణారెడ్డి గారేనా అంటారు. అంటాడాయన. వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి పంపించినటువంటి స్క్రిప్టులనే నేను చదివేవాడిని. వీటిని ఎవరు ప్రమోట్ చేసేవారు? సజ్జల భార్గవే కదా అంటారు వీళ్ళే. అంటాడాయన. ఈ పద్ధతిలో డిజైనింగ్ జరుగుతుంది. ఓకే. సో, వీళ్ళు స్టేషన్‌లో ఆయన్ని విచారించిన సందర్భంగా వెల్లడైనటువంటి విషయాలన్నిటిని వాళ్ళు దానిలో నమోదు చేశారు. వీటి ఆధారంగా సజ్జల భార్గవ్ మీద కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా కేసు పెట్టుకోవచ్చు. తప్పేం లేదు దానిలో. ఇవే కాదు ఇంకా 100 కేసులు పెట్టుకోవచ్చు కావాలంటే. అసలు టోటల్ వైఎస్ఆర్‌సీపీలో జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుపెడితే కింది స్థాయి కార్యకర్త వరకు కేసులు పెట్టుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి అభ్యంతరకరమైనటువంటి ఆ భాష మీద మాత్రమే కాన్సంట్రేట్ చేసి, మీరు ఇలా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడారు. అందువలన మీకు బుద్ధి చెప్పడం కోసం మేము అరెస్ట్ చేస్తున్నాం. అంటే ఒక పద్ధతి. కానీ ఇది అలా కనిపించట్లా. వీళ్ళు రకరకాల ఏరియాల్లో కేసులు పెట్టి వీళ్ళని వేధించే ప్రోగ్రాం మొదలుపెట్టారు. వీళ్ళ నోట్లోంచి వీళ్ళకి కావలసినటువంటి మాటలు రప్పించడం కోసం టెర్రరైజ్ చేస్తున్నారు. సరెండర్ చేసుకునే మోటోలో కనిపిస్తున్నారు. అంటే కక్ష సాధింపు అనేది ప్రోగ్రాం ఉంది దీనిలో. వీళ్ళకి కేవలం వాళ్ళేదో లాంగ్వేజ్ తెలుగుదేశం పార్టీలో అలా ఆ లాంగ్వేజ్ వాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గెలిచిన తర్వాత రెచ్చిపోయి మాట్లాడిన వాళ్ళ బయటలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పట్టుకుని కేసులు పెడితే ఏమైపోతారు? అందుకని మీరు కల్చర్ నేర్పాలనుకుంటే ఒకే కేసు పెట్టండి. మీరు ఈ రకమైనటువంటి భాష వాడారు అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి భాషను అగౌరవపరిచారు, అందుకని మీ మీద కేసు పెడుతున్నాం అని ఒక కేసు పెట్టి దాని మీద సిన్సియర్గా దర్యాప్తు జరిపిస్తే అది మీకు వాళ్ళు వాడినటువంటి పదజాలం మీద మీకు ఉన్నటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తుంది ప్రపంచానికి. ఒక కల్చర్ని మీరు కరెక్ట్ చేయదలుచుకున్నారు అనే విషయం అర్థమవుతుంది. అదే సమయంలో తమ పార్టీ నుంచి కూడా ఇలాంటి భాష వాడిన వాళ్ళకి హెచ్చరిక కలిగిస్తూ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. అవి కూడా అవైలబుల్గానే ఉన్నాయి కదా ఇంటర్నెట్లో. అయ్యన్న పాత్రుడు గారు వాడిన భాష అవైలబుల్గానే ఉంది కదా. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేస్తే అక్కడికి సమన్యాయం జరిగినట్టుగా ఒక కల్చర్ని ప్రమోట్ చేస్తున్న గొప్ప పార్టీగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలబడిపోతుంది. అలా కాకుండా మేము వీళ్ళు వాడినటువంటి భాష అంటే అరెస్టులు కక్ష సాధింపు అంటే అరెస్టులు కక్ష సాధింపు కాదు. అవి వాళ్ళు వాడినటువంటి భాషకి అలాగే వాళ్ళు పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయారు. పర్సనల్ లెవెల్లో వెళ్ళారు అందుకని కేసులు పెడుతున్నాం అంటున్నారు. వెళ్ళారు పర్సనల్ లెవెల్లో వెళ్ళిన మాట వాస్తవమే. వీళ్ళు పర్సనల్ లెవెల్లో వెళ్ళారు. వీళ్ళు కూడా పర్సనల్ లెవెల్లోకి వెళ్ళారు అని చెప్పడానికి వైఎస్ భారతి గారి మీద కూడా కామెంట్స్ చేశారు వీళ్ళు ఇటు నుంచి. అవి కూడా ఉన్నాయి లైవ్లోనే. మరి మీరు వెళ్ళారు కదా పర్సనల్ లెవెల్కి. ఆ పర్సనల్ లెవెల్లో మీరు స్కిట్లు కూడా చేశారు. స్కిట్లు చేశారు, మీ వందిమాగదులు సినిమాలు తీశారు. మరి వాళ్ళందరినీ ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తున్నారు మీరు? మీరు ఒక కల్చర్ని ప్రమోట్ చేయాలనుకుంటే. అందుకని ఇవన్నీ పిచ్చి మాటలు. ఇది ప్యూర్ కక్ష సాధింపు ప్రోగ్రామే.
అందులో భాగంగానే ఒక్కొక్కడి మీద 7, 8 కేసులు పెట్టేస్తున్నారు. మీ చావు మీరు చావండి అంటున్నారు. ఉమ్, ఇప్పుడు వంగవీటి రంగా గారి మరణానంతరం జరిగినటువంటి ఆ విధ్వంసానికి సంబంధించి అనేక మంది మీద కేసులు పెట్టారు. ఆ తర్వాత ఎప్పుడో చెన్నారెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ రద్దు చేశారు. అలా రేపు వీళ్ళ ప్రభుత్వం వచ్చాక ఈ కేసులన్నీ రద్దు చేయొచ్చు, కొత్త కేసులు పెట్టచ్చు. అలాగే వాళ్ళ ప్రభుత్వం వచ్చాక ఆ కేసులు రద్దు చేయొచ్చు. కాబట్టి ఇలా మేము 7, 8 స్టేషన్స్లో కేసులు పెడతాం. అన్ని కంటెంట్ ఒకటే. ఇదే లాంగ్వేజ్కి ఆయన పవన్ కళ్యాణ్ని తిట్టిన మాటకే 7, 8 స్టేషన్స్లో కేసులు నమోదవుతాయి. ఉమ్, ఆయన లోకేష్ గురించి మాట్లాడిన దానికే ఒక 7, 8 స్టేషన్లలో కేసులు బుక్ అవుతాయి. ఏమైపోవాలి వీళ్ళ జీవితం వాటి చుట్టూ 4 కోర్టుల్లో వాయిదాలకు జరగడంతో జీవితం అయిపోతుంది.